ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుకున్న సమయానికి రేణుగుంట చేరుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. రేణుగుంట రైల్వే స్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. మధ్యాహ్నం 1 గంటకు అలిపిరి మార్గంలో కాలినడకన బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు జగన్. రాత్రి 7:30 నడకదారి క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు పొందనున్నారు జగన్. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు అటు నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, ప్రస్తుతం జగన్ ఎక్కడున్నారు? అయితే జగన్ పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు, నేతలు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష, ప్రస్తుతం జగన్మోహన్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గ మధ్యలో ఉన్నారు. కాన్వాయి పద్మావతి అతిథి గృహం వరకు వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాల్లోనే ఆయన తిరుపతి అతిథి గృహాన్ని చేరుకుంటారు. ఇక్కడే సుమారు గంట పాటు విశ్రాంతి తీసుకోబోతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే రాత్రి రైలు ప్రయాణం చేశారు కాబట్టి సుమారు గంట పాటు అతిథి గృహంలోనే ఫ్రెష్ అవ్వబోతున్నారు. 12 తర్వాత అంటే 12:30 ప్రాంతంలోనే ఆయన ఇక్కడి నుంచి ఒకేసారి భోజనం చేసుకుని ఇక్కడి నేరుగా అలిపిరికి వెళ్తారు. అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమలకు పయనం అవుతారు. సాయంత్రం తిరుమలకు చేరుకుని రాత్రి సామాన్య భక్తుల్లాగా సర్వదర్శనంలో శ్రీవారిని తీసుకోబోతున్నారు. మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నాము రేణుగుంట రైల్వే స్టేషన్ వద్ద కార్యకర్తల హంగామా అంతా ఇంత కాదు. వేల మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి రేణుగుంట రైల్వే స్టేషన్ లో స్వాగతం పలనకు వచ్చారు. మొత్తం దాదాపు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్టీ కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున రేణుగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నారు. సుమారు 100 కొద్ది వాహనాలతో ఆయన రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి పయనమయ్యారు. ప్రస్తుతం దారి పొడుగునా కూడా అంటే మార్గ మధ్యలో హైవే మీదుగా అటు తిరుపతిలో దారి పొడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి అనేక కూటల్లో జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు స్వాగత పలికారు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి అట్లాగే చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. నిజానికి ఈ పర్యటనకు సంబంధించి గడిచిన 10 రోజులుగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇందుకు సంబంధించిన భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా రహదారి వెంబడి వేలాదిగా కట్అవుట్లను ఏర్పాటు చేశారు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా మరి కాసేపట్లోనే పద్మావతి అతిథి గృహానికి జగన్ చేరుకోబోతున్నారు. గంట విశ్రాంతి తర్వాతే తిరుమలకు పయనమే వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ మురళి.